అన్నా మీకు వందనాలు. అయితే అయితే దేవుని బిడ్డలారా, వాక్యంలోకి మనము వెళ్ళక ముందు ఒక్కసారి ఈ యొక్క పిక్చర్‌ని చూసినప్పుడు ఆహ్, ఎంత బాగా క్యూట్‌గా ఉన్నాడు గదా బాబు. ఇట్లా మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు గదా! సో, ఈ బాబు ఇంకా ఇలాగే ఇట్లనే ఉంటే మనం ఆడుకుంటూ, పాడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అని ఎంతమంది అనుకుంటారు? లేదా ఈ బాబు ఇట్లనే ఆహ్, మామూలుగా ఇంట్లో పిల్లలు పుడుతూనే మనం ఏమని అనుకుంటాము? యాహ్! మీరు ఎవరైనా గూడా చెప్పొచ్చు. పిల్లలతో ఆడుకోవచ్చు, హ్యాపీగా ఆ! ఉండొచ్చని. కరెక్ట్. కరెక్ట్ బ్రదర్. ఇంకా ఇట్లనే ఎంత కాలం ఉండాలనుకుంటారు? 1 ఇయర్, పెద్దవాళ్ళవరకే అనుకుంటాను. 2 ఇయర్. త్వరగా పెరిగి కరెక్ట్. పెద్దవాళ్ళని. కరెక్ట్. కరెక్ట్. త్వరగా పెరిగి పెద్దవ్వాలని మనందరం ఆశపడతాం. సరే పెరిగినాడు, పెద్దవుతున్నాడు. ఎళ్లి పార్క్‌లో ఆడుకుంటా ఉన్నాడు. ఆడుకునేటువంటి ఆ పిల్లగాడు ఒక్కొక్కసారి చిన్న పిల్లలు భయపడతా ఉంటారు. ఆ స్లైడ్స్ ఎక్కేదానికి. అట్లా భయపడేటప్పుడు మనము ఏం చేస్తాము? బాగా ఎంకరేజ్ చేస్తాం. అయినా కూడా భయపడతా ఉంటే ఏం చేస్తాము? నేనున్నాలే అని చెప్తాను ధైర్యం చెప్పి. ధైర్యం చెప్పినా అర్థం కాదు కదా! ఒకసారి ఏమన్నారు? తిరిగి చూసి చెప్తాము. హెల్ప్ ఆ! చేస్తాను తిరగడానికి. కరెక్ట్. ఎట్లా ఒకసారి మనం కూడా ఆహ్, ఆ పిల్లగాడితో వెళ్ళి ఒకసారి చూపిస్తాం. ట్రయల్ చూపిస్తాం కదా! ట్రయల్ చూపించిన తర్వాత అప్పుడు ఓహ్! ఇంతే గదా! అని చెప్పి ఇంకా దాని తర్వాత పదే పదే ఇంకా పార్క్‌ను వదిలిపెట్టి ఇంటికి రాడు కదా! అట్లాంటి ఇదిగా చేస్తాడు. వాళ్ళు పెద్దయితారు. పిల్లలు బాగా ఆడుకుంటా ఉంటారు. స్కూల్‌కెళ్తారు. సో, స్కూల్‌లోకెళ్ళిన తర్వాత ఆ ఎలిమెంటరీ స్కూల్ ఫస్ట్ టు ఫిఫ్త్ గ్రేడ్ వరకు ఉంటారు. ఇంక అక్కడే ఉండి ఇంకా చదువు మానేసుకొని లేదా ఇంటికొచ్చేసి మనతో ఉండిపోవాలని ఆశపడతామా? ఏమనుకుంటాము? హైయర్‌కి వెళ్తాం. హయ్యర్, హయ్యర్ స్టడీస్‌కెళ్ళాలని ఆశపడతాం. అట్లా హైయర్ స్టడీస్‌కెళ్ళిన తర్వాత ఓకే. మావాడు బీటెక్ చదివినాడు. ఇంక సాల్లే ఇంటి దగ్గర ఉంటే సరిపోతదనుకుంటామా? జాబ్ చేయాలనుకుంటాను. మనము జాబ్ చేయాలనుకుంటాం. వెరీ గుడ్. సో, జాబ్ చేయాలనుకుంటాం. సో, అట్లా ఎవరైనా కూడా పుట్టిన బిడ్డ అంచెలంచెలుగా ఎదిగి, ఎదిగి ఆహ్, దేవుడు తనకు నిర్ణయించినటువంటి ఆ యొక్క ఆహ్, సమయమైతేనేమి, సంవత్సరాలైతేనేమి పూర్తి చేసుకోవాలని మనమందరం కూడా ఆశపడతాం. బాగా పూర్తి కాలము దేవుడు ఉంచాలనుకున్నంత పూర్తి కాలం ఉండాలని మనం ఆశపడతాం. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు ఒక వీడియో చూపించాలని నేను ఆశపడతా ఉంటున్నాను. సౌండ్ రాకపోతే ఒకసారి నాకు చెప్పండి. అట్లనే ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఈ వాక్య భాగాన్ని మన మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నారు. అది ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, అనగా క్రీస్తు ప్రభుల వారికి కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను అన్నటువంటి ఈ యొక్క మాటని మనము చూస్తున్నప్పుడు ఇంగ్లీష్‌లో ప్రెస్ ఆన్ టు పర్ఫెక్షన్ అన్నటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు, ఈ సంపూర్ణత క్రీస్తు ప్రభుల వారికి కలిగిన సంపూర్ణత మనకు కూడా ఆ సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు మనము ఎటువంటి నియమములో ఉండాలో దేవుడు ఈ యొక్క వాక్య భాగంలో మనకు ఆహ్, ఇంకా లోతుగా నేర్పించక ముందు ఒక్కసారి ప్రార్థన చేసుకుందామని చెప్పి నేను ఆశపడతా ఉంటున్నాను. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, అత్యంత కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అయినటువంటి స్వామి, మీ యొక్క వాక్య భాగంలో తండ్రి మరి మేము చదువుకుంటున్నట్లు ప్రభువా, మీ యొక్క సంపూర్ణత, పరిపూర్ణత అంటే ప్రభా మరి ఆ వర్డ్ వింటూనే మాకు ప్రభా ఏమీ అర్థం కావడం లేదు. పరిశుద్ధాత్మ దేవ, మీరే ప్రభా మమ్మల్ని
వాక్యంలోనికి సర్వ సత్యంలోనికి నడిపిస్తారని ఆశపడుతూ మీ వైపు చూస్తూ ఉంటున్నాం. మాట్లాడుతున్నటువంటి మీ బిడ్డను సిలువ చాటును మరుగుపరుచుకొని కేవలము మీరు మాత్రమే బోధించి, మీరు మాత్రమే ప్రభా మహిమ పొందుతూ, మీరు మాత్రమే తండ్రి మా యొక్క సమస్తమైనటువంటి ఆరాధన ఘనతలకు ప్రభా మరి పాత్రుడు అని ఒప్పుకుంటూ అయ్యా మరి కొద్ది నిమిషాలు మీ పాద సన్నిధిలో మేము నేర్చుకోవాలని ఆశపడుతుంటున్నాం. మీరే బోధించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున యొక్క చిన్న ప్రార్థనను వేడుకొంచుతున్నాను స్వామి. ఆమేన్. 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 అయితే దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభుల వారికి కలిగినటువంటి సంపూర్ణత మనకు కూడా ఆ యొక్క సంపూర్ణత కలిగేంత వరకు ఆయన నియమించినటువంటి కొన్ని నియమాలను మనం ఈరోజు నేర్చుకోవాలని, దాని ముందు ఉన్నటువంటి వచనము, దాని తర్వాత కొన్ని వచనాలను వీలైతే ఆ చాప్టర్ అంతా కూడా మనం ఎప్పుడైనా మనకు వీలున్నప్పుడు పదే పదే చదివితే, పౌలు భక్తుడు ఎఫెసీయులకు వ్రాసినటువంటి ఆ యొక్క మాటల్ని మనము దేవుని యొక్క వాక్యపు వినికిడిలో మనము గుర్తు చేసుకుంటే అనేక విషయాలు నేర్చుకోవచ్చు. విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము, అంటే ఇక్కడ ఓన్లీ మెన్ అనే కాదు, కానీ ఆ యొక్క వాక్య భాగంలో ఉన్నట్లు మనమందరం కూడా సంపూర్ణులమగు వరకు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును అన్నటువంటి ఈ యొక్క మాటల్ని మనము చదువుతూ ఉంటాం. మామూలుగా చాలాసార్లు నేను కూడా చదివాను. అయితే ఈ వారము అన్న ఇచ్చినటువంటి యొక్క టాపిక్ ని ఇంకా కొంచెం లోతుగా నేను చదువుతూ ఉన్నప్పుడు కొన్ని వచనాలను గమనిస్తే, దయచేసి గమనించండి. కీర్తనకారుడు అంటున్నాడు కదా, సకల సంపూర్ణతకు పరిమితి కలదు, అయితే నీ ధర్మోపదేశము అపరిమితమైనది. మన యొక్క చేతులలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్య భాగము, ఆయన యొక్క ధర్మ ఉపదేశము నిజంగా చాలా అపరిమితమైనది అని చెప్పి మనము ఆ యొక్క వాక్యానికి, క్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైనటువంటి ఆ ప్రభుల వారిని మనము ఇంకా ఎక్కువగా ఈ యొక్క వాక్య భాగంలో కూడా ఉంటది కదా, దేవుని యొక్క కుమారుని గూర్చిన జ్ఞానమును మనము సంపాదించుకోవాలి. ఆయనను గురించి ఇంకా ఎక్కువగా ఆయనను గురించి తెలుసుకునే దానికి మన జీవితాలు సరిపోవు అని చెప్పి కూడా మనం వాక్య భాగాలలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా, అంటే మనమే కాదు, మన ఇంట్లో ఉండేటటువంటి విశ్వాసులు, తర్వాత ఇతరుల, ఇంకా మన సంఘములో మన సహవాసములో ఉండేటటువంటి ఆ యొక్క విశ్వాసులతో కూడా మనము కలిగినటువంటి ఆ యొక్క ప్రేమలో ఇంకా పెరుగుతూ పెంపొందింప చేస్తూ మనము ఆ యొక్క పరిశుద్ధతలోకి సంపూర్ణతలోకి వెళ్తా ఉండాలని చెప్పి దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని తీసుకొని వస్తూ ఉంటున్నారు. మామూలుగా నేనేమనుకుండేవాడిని అంటే, నేను చాలా పర్ఫెక్ట్, మా ఇంట్లో మేము భార్య బిడ్డలము మేము ఉంటే ఇంకా నేనే పర్ఫెక్ట్, నేనే లీడరు అని చాలాసార్లు తెలిసి తెలియక ఒక్కొక్కసారి మనకు ఆ గమనింపు లేదా టక్కనే అటువంటి థాట్స్ ఏమైనా వస్తాయేమో, వెంటనే అటువంటి థాట్స్ కానీ లేదా అటువంటి మాటలు కానీ మా మధ్యలో వచ్చినప్పుడు మా మిస్సెస్ వెంటనే ఆ పెన్సిల్ తీసుకొని ఆ అపాస్ట్రఫీ, ఐకి ఎంకి మధ్యలో ఉండే ఆ అపాస్ట్రఫీ ఉంటది కదా, ఆ అపాస్ట్రఫీ తుడిచేస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో ఉండే మన భార్య బిడ్డలకి తెలుసు మనం నిజంగా ఎంత పర్ఫెక్టు అని. ఈ సంపూర్ణత అనే ఒక వర్డ్ని కూడా ఉచ్చరించేదానికి లేదా దాని గురించి ధ్యానించేదానికి నిజంగా నాకేమాత్రము అర్హత లేదండి. కానీ దేవుని యొక్క వాక్య భాగము, ఆ దేవుని యొక్క పాదాల చెంత మనము వచ్చి నేర్చుకుంటే దేవుడు ఇంకా మనకు నేర్పిస్తాడని నేను గ్రహిస్తూ వస్తుంటున్నాను. కాబట్టి పర్ఫెక్ట్ పీపుల్ ఆర్ నాట్ రియల్ అండ్ రియల్ పీపుల్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ అని చెప్పి మనము
ఆ యొక్క మాటల్ని కూడా గుర్తు చేసుకోవచ్చు. యోబు గ్రంథంలో శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు అని యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం కదా. నేను పవిత్రుడను, నా పెదవులు అపవిత్రమైనవి అని చెప్పి ఆ యొక్క సన్నివేశాన్ని మనము చాలాసార్లు చదువుకుంటున్నాం. అలాగే రోమీలకు రాసిన పత్రిక 3:10లో కూడా నీతిమంతుడు ఒక్కడునూ లేడు, ఎవ్వరు కూడా మనము నీతిమంతులం కాదు. ఎందుకంటే అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతా ఉంటున్నాం. ఒకవేళ ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు కాన్షియస్ గా మనము పాపాలు చేయలేకపోవచ్చు, లేదా చేయకుండా మనల్ని మనము రిఫ్రెయిన్ చేసుకోవచ్చు, అంటే అధిగమించి ఉండొచ్చు. కానీ అన్కాన్షియస్ గా మన ఊహలో కానీ మనకు తెలిసి తెలియక మనము అన్కాన్షియస్ గా చేసే ఆ తప్పులు పాపాలను బట్టి మనము ప్రభువుల వారి దగ్గరకు వచ్చి అయ్యా నన్ను క్షమించమని మనము ప్రతి క్షణము కూడా వేడుకుంటూ పోవాలి. ఎందుకంటే ఈ సంపూర్ణత అనేది ఈ శరీరములో మనము నివసించినంత కాలము మనము సంపూర్ణము కాలేమేమో, కానీ సంపూర్ణతకు మనము దగ్గరికి ఆ ప్రాసెస్ లో ఆ యొక్క పర్స్యూట్ లో మనము ఉండొచ్చు అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఎందుకంటే నోవాహు కాలములో నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను అన్నటువంటి మాటను చూసినప్పుడు, ఒకవేళ నిజంగా మనము ఏ తప్పులు చేయకుండా పాపాలు చేయకుండా బ్రతకచ్చేమో, కానీ మనం శరీరంలో ఉన్నంత మటుకు మనము కంప్లీట్ గా ఆ యొక్క కంప్లీట్ హోలీనెస్ లేదా కంప్లీట్ పర్ఫెక్షన్ లోకి మనము ఉన్నాము అని మనం చెప్పలేము. ఎందుకంటే క్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఆ యొక్క పర్ఫెక్ట్ లైఫ్ ని జీవించినట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి నోవాహు దినములు ఏ విధంగా ఉన్నాయో ఆ దినాలు ఈ ఈ దినాలుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నోవాహు ఆ తరములలో ఏ విధంగా అయితే నిందారహితుడుగా ఉన్నారో, నీవు నేను కూడా నిందారహితునిగా మనము బ్రతకాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనము బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే యేసు ప్రభుల వారు మాత్రమే సంపూర్ణులు. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కూడా కనపడలేదు. అటువంటి పర్ఫెక్ట్ లైఫ్ను జీవించినటువంటి ఒకే ఒక మనుష్య కుమారుడు అని మనం ఎవరిని చూస్తాము అంటే క్రీస్తు ప్రభుల వారిని మాత్రమే. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మనందరికి కూడా తెలుసు. ఆయనలో ఏ పాపము లేదు, కానీ నీ గురించి నా గురించి పాపమెరుగని ఆయనను మన కోసము మన పాపాన్ని ఆయన భుజాల మీద మనం పెట్టినాం కదా. కాబట్టి ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులకును మహిమకు తెచ్చున్నట్లుగా వారి రక్షణకు కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయునటకు ఆయనకు తగును అని చెప్పి, ఎందుకంటే ఆయన మాత్రమే పర్ఫెక్ట్ అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి ఈ హబక్కు 1వ అధ్యాయం 13వ వచనంలో చూసినప్పుడు దేవుని యొక్క కనుదృష్టికి ఆ యొక్క కనులతో ఆయన దుష్టత్వమును చూడలేడనమాట. ఎందుకంటే ఆయన కళ్ళు పాపమును దుష్టత్వమును చూడలేనటువంటి నిష్కలంకమైనదిగా, అంటే అంత ప్యూర్ ఐస్, అంత పర్ఫెక్ట్ ఐస్ ఉన్నటువంటి ఆ యొక్క దేవుడు, ఈవెన్ యేసు ప్రభుల వారు కూడా దేవాది దేవుడుగాను మనుషుడుగాను ఆయన ఉన్న ఈ యొక్క 33.5 సంవత్సరాలు నిజంగా ఈ పాపపు లోకములో, ఎంతో అసహ్యమైనటువంటి ఈ లోకములో అసహ్యులమైన మనుషుల మధ్య ఆయన నివసించాడు. ఎట్లా నివసించాడో, ఎంతో ఓర్చుకొని, ఎంత సహించి, ఎంత ఆయన మన పట్ల ఎంత ప్రేమను జాలిని చూపిస్తే కానీ మన మధ్య ఉండలేడు కదా. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఒకవేళ మలినము ఉన్నప్పటికీ కూడా ఆ మలినాన్ని తీసేందుకు మనతోనూ మన ఇంట్లోనూ మన జీవితాలలోనూ మన హృదయాలలోనూ జీవించాలని ఉండాలని చెప్పి ఆశపడుతూ ఉంటున్నారు. కాబట్టి
మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి అని చెప్పి యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 5:48లో మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క మాటను మనము గుర్తు చేసుకుంటే, ఇక్కడ నేను ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో చూపించాలని ఇష్టపడతా ఉంటున్నానండి. ఈ రెడ్ సర్కిల్ ని మనము ఒకవేళ యేసు ప్రభుల వారి యొక్క జీవితముగా మనము వర్ణిస్తూ పిక్టోరియల్ గా మనం చూసుకుంటే, ఈ బ్లూ సర్కిల్ ఒకవేళ నీ జీవితము నా జీవితము ఒక విశ్వాసి జీవితముగా మనము వర్ణిస్తూ ఉండగలిగితే, ఎప్పుడైతే మనము క్రీస్తు ప్రభుల వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించామో, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో ఉండాలని ఎప్పుడైతే వస్తారో, మనము బాప్తిస్మం తీసుకొని మన విశ్వాస జీవితాన్ని మనము ప్రయాణిస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో మనలో ఉండేటటువంటి ఆ పాపాన్ని అయితేనేమి, ఆ శరీరాన్నేమి కొంచెం కొంచెము తీసివేస్తూ ఉంటారు. కొంచెం కొంచెం తీసివేస్తూ నిన్ను నన్ను క్రీస్తు ప్రభుల వారి అనుభవ జ్ఞానములోనికి తీసుకెళ్తూ, క్రీస్తు ప్రభుల వారి సారూప్యములోనికి తీసుకెళ్తూ ఉండే ఆ ప్రక్రియలో ఎంత మాత్రము మనము పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలముగా సహకరిస్తూ ఉంటున్నామండి. లేదా ఇంకా ఆ సెల్ఫ్ను మనము అట్లనే పెట్టుకొని క్రీస్తు ప్రభుల వారి గురించిన జ్ఞాన విషయములో, అనుభవ జ్ఞాన విషయములో మనము పరిపూర్ణముగా ఆ సంపూర్ణత మార్గములో ఉంటున్నామా లేదా? కాబట్టి ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను క్రీస్తు ప్రభుల వారి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతగా తీసుకురావాలని చెప్పి ఆశపడతా ఉంటున్నారు. ఆ విధంగా నిన్ను నన్ను పర్సనల్ గా దేవుడు అట్లా చూడాలని ఇష్టపడతా ఉంటున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క కన్నులు ఏ పాపాన్ని కూడా చూడలేవు. కాబట్టి అటువంటి మనము ఎక్కువగా సెల్ఫ్ లేదా శరీరము, లోకము ఉన్నటువంటి మనల్ని అట్లా చూడలేడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రీస్తు ప్రభుల వారి సారూప్యంలోకి తీసుకెళ్తూ ఉండేటప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనము సహకరించాలని చెప్పి అందుకే కదా ప్రతి వారము, ప్రతి దినము ప్రార్థన, వాక్య ధ్యానము కలిగి ఉంటున్నాము. కాబట్టి 2 కొరింథీ 7:1లో మనకు వాక్య భాగంలో చాలా చాలా వాగ్దానాలు ఉన్నాయి. గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్తమైన కల్మషము నుండి మనలను పవిత్రులుగా మనము చేసుకోవాలని చెప్పి ఆ ప్రక్రియను చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మనం ఏమాత్రము నొప్పించకుండా, ఆయనను ఆత్మను ఆర్పకుడి అని కూడా ఉంటది కదా, ఆయనను నొప్పించకుండా, ఆయనను ఎప్పుడు కూడా మనము గ్రీవ్ చేయకుండా ఆయన మనల్ని నడిపించే ఆ మార్గంలో ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు మనము ప్రతి దినము మన యొక్క రక్షణను పొందుతూ, మనము మారు మనస్సు పొందుతూ దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, అంటే ఈ పదే ఇంకా మనము ఈ మూల పాఠాలను మాత్రమే నేర్చుకుంటూ అక్కడికే ఆగిపోకుండా, క్రీస్తు ప్రభుల వారి గూర్చినటువంటి ఇంకా లోతైన జ్ఞానములోకి, సంపూర్ణ జ్ఞానములోకి, సంపూర్ణ అనుభవములోకి మనము సాగిపోయేదానికి మనము అంతకంతకు ఎదగాలని చెప్పి ఇది వరకు గమనించాం కదా. ఒక పుట్టిన బిడ్డ అట్లే చిన్నగా ఉండి మనము ఆడుకుంటూ ఉండాలని మనం ఆశపడినా కూడా ఆ బిడ్డ ఒకవేళ ఎదగకపోతే, ఒకవేళ చిన్నగా అట్లనే మరుగుజ్జులాగా ఉంటే, లేదా ఉన్న ఒకటే స్కూల్లో ఫెయిల్ అవుతూ ఇంకా పైకి ఎదగకపోతే మనం బాధపడతాం కదా. ఆ విధంగా ఉండకూడదని చెప్పి ఆత్మీయ విషయంలో కూడా దేవాది దేవుడు మనల్ని ఇంకా లోతైన అనుభవంలోకి తీసుకెళ్లాలని చెప్పి మనల్ని ఈ విధంగా నడిపిస్తూ ఉంటున్నారు. ఆ విధంగా లోతైన అనుభవంలోకి నడుస్తూ క్రీస్తు ప్రభుల వారిని మనము పోలి నడుచుకోవాలని చెప్పి, ఎందుకంటే ప్రభుల వారు మనకు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో జీవించి చూపించారు. కాబట్టి వాక్య భాగంలో మనము నేర్చుకుంటూ ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనము అవలంబింప చేస్తూ, అంటే అప్లై చేసుకుంటూ
సంపూర్ణులుగాను అనునాంగులుగాను ఏ విషయంలో కూడా మనము కొదువ లేని వారై ఉండునట్లు మనము ఓపికతో ఒక్కొక్కసారి ఉదయకాలము ప్రొద్దున్నే మనము లేచి ఆ ప్రార్థనలోకి మనం ఎంటర్ అయ్యేదానికి శరీరం ఒకవేళ సహకరించకపోవచ్చు, కానీ వెంటనే పరిశుద్ధాత్మ దేవుని గుర్తు చేసుకొని క్రీస్తు ప్రభుల వారిని గుర్తు చేసుకొని మనము ఓపికతో తన యొక్క క్రియను కొనసాగింప చేసేదానికి మనము క్రీస్తు ప్రభుల వారిని నడుచుకుంటూ, ఎందుకంటే పౌలు భక్తుడు ఒక్కడే ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఆయన ఏమంటారంటే, నేను క్రీస్తు ప్రభుల వారిని పోల్చి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని అంటాడు కదా. కాబట్టి ఆ విధంగా మనము నడుస్తూ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ లో, అంటే ఇంకా ఒక చోటికి వచ్చాం కదా, మనకు తెలుసు కదా, మనకు రక్షణ ఉంది, బాప్తిస్మం ఉంది, పరిశుద్ధాత్మ దేవుని అనుభవం ఉంది, నడుపుదల ఉంది, ఆ అనుభవం ఉంది అని చెప్పి మనము అక్కడికే ఆగిపోకుండా మనము ఓకే ఇంకా దేవుడు వచ్చినప్పుడు మనల్ని పర్ఫెక్ట్ చేస్తాడులే అని మనం అక్కడికి ఆగిపోకుండా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ లో ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఒకవేళ నీవు నేను కొంచెం మంచి వారమేమో, ఆ మంచి వారం నుంచి ఇంకా ఆ ఎక్సలెన్సీలోకి మనము, ఆ ఎక్సలెన్సీ అనే దానికి కూడా ఒక పరిమాణం ఉండకపోవచ్చండి, దాన్ని మనం మెజర్ చేయలేం. ఇంకా ఇంకా మనము దేవునికి ప్లీజ్ చేస్తూ, అంటే దేవుణ్ణి మనము ఇష్టపూర్వకంగా మనము దేవునికి మంచి జీవితాన్ని జీవించాలని చెప్పి ఒక ఇన్ పర్స్యూట్ ఆఫ్ పర్ఫెక్షన్ అని అంటాం కదా, అది మంచి అనుభవము. ఆ యొక్క పర్ఫెక్షన్ అనేది అది ఒక రాత్రిలో వచ్చేది కాదండి, ఒక ఒక రాత్రిలో వచ్చేది కాకపోవచ్చు. అదేంటంటే కంటిన్యూస్ ప్రోగ్రెస్. అది ప్రోగ్రెస్ లో ఉండే ఆ యొక్క ప్రక్రియని మనము పర్ఫెక్షన్ ప్రాసెస్ లో ఉంటున్నట్లుగా నేను ఒక ఎగ్జాంపుల్ని మీకు గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. మేము ఉన్న ఊర్లలో ఇక్కడ స్క్వామిష్ అనే ఊర్లో పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయండి. ఆ పర్వతాలు ఎట్లా ఉంటాయంటే చాలా పర్వతాలు అవి. ఆ పర్వతాలు చాలా ఎత్తైన పర్వతాలు. యోసెమిట్ మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. ఈ మౌంటైన్ క్లైంబింగ్స్ అంటే ఎవరెస్ట్ కూడా మనము ఎక్కే వాళ్ళు మనం గమనిస్తూ ఉంటాం కదా. ఇంకా ఎవరెస్ట్ అయితే ఐస్ ఎప్పుడు ఐస్ నుంచి జారిపోతామో కూడా తెలియదు. అట్లనే ఈ క్లైంబర్స్ ని చూస్తే వారు ఎంతో అది నిటారుగా ఉంటదన్నమాట. చాలా స్ట్రైట్ గా ఉండే ఆ యొక్క మౌంటైన్స్ ని వాళ్ళు ఎక్కుతూ ఎక్కుతూ పైకి ఎక్కుతా ఉంటారండి. ఈ మాటను నేను మీ మధ్యకు తీసుకుని వస్తా ఉంటున్నానంటే, ఈ ఎగ్జాంపుల్ ని ఒకవేళ ఈ రాక్ అంటే ఈ రాయిని కూడా మనము క్రీస్తు ప్రభుల వారికి పోలిస్తూ చూస్తే, విశ్వాస జీవితములో మనము కూడా ఆ రాక్ అంటే ఆ క్రీస్తు ప్రభుల వారు అనే ఆ బండ మీద మనము మన యొక్క పునాదిని పెట్టుకొని మనము మన జీవితాన్ని కట్టుకుంటూ ఎక్కుతూ ఎక్కుతూ పోయే ఆ సమయంలో మనం ఏమాత్రము వెనక చూడలేకూడదండి. ఇక్కడ మౌంటైన్ వాళ్ళు ఎక్కే వాళ్ళు ఏమాత్రము వెనక చూడరు. వాళ్ళు ఒకవేళ చూస్తే వాళ్ళు భయపడతారేమో, లేదా చూసి ఇంక మధ్యలోకి వచ్చినాం కదా అని చెప్పి తిరిగి వెనక్కి పోదామంటే పోలేరు. అటువంటి ఆ మౌంటైన్ క్లైంబర్స్ ని గమనిస్తున్నప్పుడు నిజంగా నాకైతే ఇదేంటిది, వీళ్ళు ఇంత విచిత్రంగా, ఒకవేళ ఏమైనా కొంచెము ఒక క్షణములో ఏదైనా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో తప్పు జరిగితే ఇంకా వాళ్ళు బ్రతకరండి, వాళ్ళు చనిపోతారు. వారి యొక్క జీవితాలను పనంగా పెట్టి వారు ఆ యొక్క మౌంటైన్స్ ని ఎక్కుతూ ఎక్కుతూ పైకి ఎక్కి వాళ్ళు సాధించేది ఏముంది అని చూస్తే, వాళ్ళు వాళ్ళు పెద్ద ఏమంటారు, ఆ పైకి ఎక్కిన తర్వాత మరి వాళ్ళల్లో ఏ అనుభూతి, ఏ సంతోషం ఉంటుందో నాకైతే తెలియదు. కానీ మనం కూడా మన విశ్వాస జీవితంలో ఒక్కొక్కసారి కొన్ని కష్టాలు, నష్టాలు, బాధలు వస్తాయేమో, ఛాలెంజెస్ వస్తాయేమో. లోతు కూడా వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క ఆ దేశము నుండి వదిలిపెట్టేసి వెళ్ళిపోయేటప్పుడు వెనుక చూడొద్దండి అని చెప్పి ఆ దూతలు ఆజ్ఞాపించినప్పుడు లోతు ఆ యొక్క లోకాశను వదిలిపెట్టలేక ఏం చేస్తుందంటే వెనుదిరిగి చూస్తుంది. మనందరికీ తెలుసు, ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా. కాబట్టి మనం కూడా వెనుతిరిగి చూడకుండా దేవుడు మన వైపు ముందు ఉంచినటువంటి ఆ యొక్క పందెములో
మనము పరిగెత్తుతూ మనము ఆ యొక్క సంపూర్ణతలోనికి సాధించాలని చెప్పి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహిస్తూ ఉంటున్నారు. మనము లేజీగా ఉండకుండా లేదా భయముతో ఒక చోట ఆగిపోకుండా ఆ విశ్వాస జీవితంలో ఫోకస్ ని కలిగి మనము క్రీస్తు ప్రభుల వారు మనకు గురిగా మనం పెట్టుకొని మనం పరిగెడుతూ ఉండాలని చెప్పి ఇంకొక ఎగ్జాంపుల్ మీ మధ్య తీసుకుని వస్తూ ఉంటున్నానండి. మనము తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు కదా, ఒకసారి చిన్న బిడ్డల్ని పైకి ఎగరేస్తూ ఉంటారు. పైకి ఎగిరేసినప్పుడు ఆ చిన్న బిడ్డ ఆ ఒక్క క్షణము 10 లేదా 5 సెకండ్స్లలో ఆ చిన్న బిడ్డ, అమ్మ నేను చనిపోతానేమో, ఇంకా నేను కింద పడితే మన నన్ను పట్టుకోడేమో అని భయపడతాడా? భయపడ్డు. ఎందుకంటే ఆ చిన్న బిడ్డ యొక్క నిరీక్షణ ఏంటంటే, మా తండ్రి నన్ను తిరిగి పట్టుకుంటాడు అన్నటువంటి నిరీక్షణ. విశ్వాస జీవితంలో కూడా నీవు నేను ఒకవేళ ఛాలెంజింగ్ గా దేవుడు మనల్ని కొన్ని పరీక్షలలోకి నడిపించినప్పుడు మనము భయపడిపోకుండా, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకుండా ఆయన మనల్ని పట్టుకొని తిరిగి మనల్ని ఆ యొక్క సంపూర్ణత యొక్క మార్గంలో పెడతారని చెప్పి, ఎందుకంటే మన యొక్క చింత యావత్తు మనము ఆయన మీద వేసి మనము ఆయన మీద విశ్వాసముతో మన జీవితాన్ని మనం సాగించాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారండి. కాబట్టి దయచేసి గమనించండి, మ్యారథాన్ అన్నటువంటి ఆ యొక్క రేస్ ని కూడా చూస్తూ ఉంటారు కదా. ఈ మ్యారథాన్ అనే ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీ మధ్యలో ఎందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నానంటే, అనేక మంది విశ్వాసులు కలిసి వారి యొక్క జీవితాన్ని, ఇప్పుడు కూడా మన సహవాసం చూస్తే మనం అందరము కలిసి దేవునిలో ఇంకా ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళాలని ఆశపడతా ఉంటున్నాం. మన కుటుంబం కూడా గుర్తు చేసుకుంటే, ఇప్పుడు ఇంతవరకు మనం నేర్చుకున్నాం కదా మౌంటైన్ క్లైమ్ చేయాలని. నన్ను నేను ఆ మౌంటైన్స్ ని క్లైమ్ చేయాలని ఆశపడుతూ ఆ క్రీస్తు ప్రభుల వారి బండ మీద నా జీవితాన్ని నేను చెక్కబెట్టుకుంటూ పరిశుద్ధతలోకి, సంపూర్ణతలోకి ఇంకా ఎదగాలని చెప్పి ఇష్టపడుతూ నాతో పాటు నా భార్య బిడ్డల్ని కూడా ఒక కుటుంబముగా మనం అందరం కూడా, అట్లనే మన సహవాసం కూడా పరిపూర్ణతలోకి ఇంకా ఇంకా మెట్టుకు, ప్రతి మెట్టు కూడా ఎదుగుతూ వెళ్ళాలని చెప్పి మనము కలసి కట్టుగా మనము గుడ్ ఫ్రైడే రోజు కూడా రన్ ఫర్ జీసస్ అని మనం అందరము కలిసి వెళ్తా ఉంటాం కదా. కాబట్టి దయచేసి గమనించండి, మన సహవాసం కూడా ఆ విధంగా వెళ్ళాలని చెప్పి దేవుడు మరి అన్నకు ఈ టాపిక్ ఎందుకు ఇచ్చారో మరి నాకైతే తెలియదు, కానీ నేను ఈ టాపిక్ ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అవును కదా, నేను మాత్రమే ఆ యొక్క ఇండివిజువల్ లైఫ్ ని లీడ్ చేసేదే కాదు, కానీ నా కుటుంబము లేదా నన్ను ఉంచినటువంటి ఆ సహవాసము కూడా సంపూర్ణతలోకి, పరిపూర్ణతలోకి ఇంకొక ప్రతి మెట్టును కూడా అధిగమిస్తూ ఓవర్కమ్ చేస్తూ వెళ్ళాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తున్నట్లుగా నేను నిజంగా ఛాలెంజ్ అవుతా వస్తున్నానండి. అలాగే ఈ మ్యారథాన్ రేస్ లో చూస్తే అందరూ కూడా కలిసి చాలా మంది బయలుదేరతారు కదా. ఒకవేళ ఆ మ్యారథాన్ రేస్ లో కొంతమంది అలసిపోయి మధ్యలో ఆ ఇంకా కొంతమంది ఉన్నారు చూడండి, పక్కన ఆ రేస్ లో లేనటువంటి వాళ్ళు ఇరు పక్కన రోడ్డుకు అటువైపు ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాకు నీళ్లు దప్పిక అవుతున్నాయి, నీళ్ళు ఇవ్వండి అని చెప్పి వాళ్ళతో నీళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర నీళ్లు తాగుతూ అట్లనే కాలం ఉచ్చుతూ నీళ్లు తాగి టైం పాస్ చేస్తూ అక్కడే వాళ్ళతో పాటు ఉండిపోయి, కొంతమంది అక్కడే సగంలోనే ఆ మ్యారథాన్ రేస్ ని ఇంకా మేము పోలేంలే అని ఆగిపోయే వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నీవు నేను ఒకవేళ ఆ సంపూర్ణతలో, కంప్లీట్ పర్ఫెక్షన్ లోకి వెళ్ళేటటువంటి నీవు నేను మధ్యలో అలసిపోయి అరే నా చేత కాదులే అని చెప్పి ఏమన్నా మనం ఆగిపోతా ఉంటున్నామా? ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా ఆ విధంగా ఆగిపోతూ అలసిపోతూ అబ్బా ఇంకా మనము ఇంకా ఏంటబ్బా ఇది అని చెప్పి దేవుణ్ణే కొన్ని ప్రశ్నలు వేస్తూ మనము అలసిపోయేటటువంటి ఆ అలసట విశ్వాస విషయంలో కూడా ఏమైనా అలసిపోతా ఉంటే అట్లా చేయకుండా మనము కుటుంబముగా, ఒక సహవాసముగా ఒకరినొకరము మనము
పురికొల్పు చేసుకుంటూ, అంటే సపోర్ట్ చేసుకుంటూ, ఎంకరేజ్ చేసుకుంటూ ఉన్న మ్యారథాన్ రేస్లో మనమందరం కూడా దాన్ని ఫినిష్ చేయాలని చెప్పి దేవుడు మనకు ఈ యొక్క ఎగ్జాంపుల్ని గుర్తు చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3:12 ఉంటుంది కదా, నేను ఇదివరకే గెలిచితిని అయినను, ఇదివరకే పూర్ణ సిద్ధి పొంది తిని అయినను అనుకున్నట్టు లేదు, కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుతా ఉన్నాను అని చెప్పి పౌలు భక్తుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచుకోనడం లేదు, కానీ ఒకటైతే చేస్తూ ఉంటున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందు ఉన్న వాటి కొరకై దేవుని యందు క్రీస్తు ప్రభుల వారి యందు ఉన్న ఉన్నతమైన పిలుపు నాకు కలుగు బహుమానము పొందాలని చెప్పి ఆయననే గురి పెట్టుకొని ఆ గురి వైపే మనము పరిగెత్తాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. ఆ విధంగా మన విశ్వాస జీవితాన్ని మనము ఫినిష్ చేయాలి. ఇక్కడ ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని కాదు, కానీ అందరము కూడా ఆ ఫినిష్డ్ రేస్కి, ఆ ఫినిష్డ్ లైన్కి అందరము కూడా మనం వెళ్ళాలని చెప్పి, అందుకే కదా దేవుడు మనల్ని మంచి మంచి టాపిక్స్ని తీసుకొని వస్తూ మంచి దేవుని బిడ్డల చేత చాలా చాలా రకరకాలుగా మనకు బోధిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే మనం ఒక్కరమే కాదు, మన కుటుంబం మాత్రమే కాదు, మన సహవాసంలో ఉన్నటువంటి వారందరూ స్థానికంగా కూడా మనమందరము కూడా కలిసి మనము ఈ ఫినిష్డ్ రేస్, ఈ ఫినిష్డ్ లైన్కి మనము వెళ్ళాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారండి. కాబట్టి అలాగే 13వ వచనం చూస్తే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, సువార్థికులను గాను, కాపరులుగాను, ఉపదేశకులను గాను అని చెప్పి మన సహవాసంలో కూడా దేవుడు మనందరికీ కూడా ఒక్కొక్కరికి డిఫరెంట్ గిఫ్ట్స్ని ఇస్తూ సహవాసముగా, కుటుంబముగా మనల్ని పెంచుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క మాటని మనం చూస్తున్నప్పుడు నాకు ఇంకొక ఎగ్జాంపుల్ గుర్తొస్తా ఉండండి. ఇప్పుడు సపోజ్ రైట్ హ్యాండ్ చేత మనం ఏం చేస్తాము, సైన్ చేస్తాం, చెక్ మీద సైన్ చేస్తాం. ఒకవేళ రైట్ హ్యాండ్కి దెబ్బ తగిలి అనుకోండి, సైన్ చేయలేనటువంటి దెబ్బ తగిలి మనము కట్టుకొని మొత్తం 4 ఏళ్ళు కూడా చాలా దెబ్బ తగిలి కట్టి ఉందనుకోండి, అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఈ ఎడమ చెయ్యి, ఓ బా నీకు దెబ్బ తగిలింది, వెరీ గుడ్ బా, ఇప్పుడు నేను నీ పనులు చేస్తాను, నేను అన్నీ చేయగలుగుతాను, నువ్వు చేయలేనట్టు కూడా నేను చేస్తాను అని చెప్పి విర్రవిగిపోయి చాలా గర్వము చేత, ఓకే సైన్ పెట్టాలనా, ఓకే చెక్ బుక్ ఇవ్వండి నేను సైన్ చేస్తాను అని చెప్పి ఆ లెఫ్ట్ హ్యాండ్ చేత ఒకవేళ సైన్ చేసి ఆ చెక్ను పోయి మనము బ్యాంకులో ఇచ్చామనుకోండి, డబ్బులు డ్రా చేసేకో లేదా బిల్ పే చేసేకో, ఏమవుతుంది, వాళ్ళు చూసి ఓ ఇది ఎవరి సైన్ అని అడుగుతారు. ఎందుకు? రైట్ హ్యాండ్ చేసే ఎగ్జాక్ట్ పని లెఫ్ట్ హ్యాండ్ చేయలేదండి. లెఫ్ట్ హ్యాండ్ చేయలేదు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ ఒకవేళ కొంచెము విర్రవిగిపోయి నేను చేయగలుగుతాను కదా అనేటటువంటి ఆ గర్వముతో కూడినటువంటి బుద్ధి చేత ఒకరిని మించి ఒకరు ఆలోచన చేసుకొని వాళ్ళకంటే నేనే బెటర్, వాళ్ళు చాలా వాళ్ళకేం తెలియదు అని చెప్పి ఒకరిని లుక్ డౌన్ చేసి ఒకరి మీద సనుగుతూ గొనుగుతూ వాళ్ళకి ఏమి తెలియదని లేదా వాళ్ళను తక్కువగా మనము అంచనా వేస్తూ ఒకవేళ నువ్వు నేను పని చేసామనుకోండి, ఆ చెక్ చెల్లనట్టుగా మనం చేసే పని కూడా చెల్లకపోవచ్చేమో. ఎందుకంటే దేవాది దేవుడు వాక్య భాగంలో మనకేమని సెలవిస్తుంటున్నారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనస్సు అనుగ్రహించినట్లుగా పౌలు భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థనని మనము ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద, అంటే యేసు ప్రభుల పాదముల క్రింద ఆయన ఉంచారు. ఎందుకంటే ఆయన సంఘమునకు శిరస్సుగా, అంటే ఆయన సంఘమునకు, అంటే సంఘము అనే శరీరమునకు శిరస్సుగా ఆయన ఉంటున్నారు అనే దాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు.
ఒకవేళ మన శరీరాన్ని మనం గుర్తు చేసుకుంటే మన యొక్క హెడ్ అది అది క్రీస్తు ప్రభుల వారికి పోలుస్తూ మనము వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ ని మీ మధ్యకి తీసుకొని వస్తూ ఉంటున్నానండి. ఈ ఐరన్ పీసెస్ ఒక కొన్ని వేల ఐరన్ పీసెస్ ని, చిన్న చిన్న ఐరన్ రాడ్స్ ని, లేదా కొన్ని వేల ఆ చిన్న చిన్న ఐరన్ పీసెస్ ని మనము ఒక చోట చేర్చి వాటన్నిటిని కలిపి మనము ఒకవేళ అగ్నిలో వేసామనుకోండి, ఆ అగ్ని పుటలో అంటే ఆ ఫైర్ ప్లేస్ లో వేసామనుకోండి, ఇనుమును కాల్చేటటువంటి ఆ పనిముట్లు ఉంటాయి కదా, పని వాళ్ళ దగ్గరికి ఇచ్చి అవన్నీ కలిసి మనము అక్కడ ఒక ఫైర్ లో, చాలా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ఆ ఫైర్ లో మనము వేసామనుకోండి, ఏమైతుంది, చివరికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా వేడి చేస్తే ఆ వేల లేదా మిలియన్స్ ఆఫ్ ఐరన్ పీసెస్ ని మనము ఫైర్ లో వేస్తే ఏమవుతుందండి, ఆ ఐరన్ పీసెస్ అన్ని కలిసి ఒక ముద్దగా తయారవుతాయి కదా, ఒక ముద్దగా తయారవుతాయి. దయచేసి గమనించండి, నీవు నేను మన సహవాసంలో ఉండే వాళ్ళందరము ఒక చిన్న చిన్న ఐరన్ పీసెస్ లాగా ఫైర్ అనేటటువంటి మనము పోలికగా ఫైర్ ని అగ్నిని మనము పరిశుద్ధాత్మ దేవునికి పోలుస్తూ ఇక్కడ మనము ఒకవేళ ఎగ్జాంపుల్ గా చూస్తే, పరిశుద్ధాత్మ దేవునిలో మనందరము సహవాసముగా మనము ఈ ఐరన్ పీసెస్ ఏ విధంగా అయితే ఫైర్ లో పడి కొద్ది కాలం తర్వాత, కొద్ది సమయం తర్వాత అవి ఒక ముద్దగా తయారవుతాయో, క్రీస్తు ప్రభుల వారి యొక్క మనము మార్గములో ఉంటూ పరిశుద్ధాత్మ దేవునిలో మనందరము ఆ ఐరన్ పీసెస్ లాగా అనేక మంది విశ్వాసులు పరిశుద్ధాత్మ దేవునిలో ఉంటే ఒక ముద్దగా ఎట్లా తయారవుతుందో, ఒక మంచి సహవాసముగా, ప్రభువుల వారు ఎంతో ఇష్టపడే కుటుంబముగా, సహవాసముగా మనం కూడా తీర్చిదిద్దాలని చెప్పి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ యొక్క ధ్యానంలోను, వాక్య ధ్యానంలోను, ప్రార్థనా సమయాలలోను మనల్ని ఏం చేస్తున్నారంటే పోగు చేస్తా ఉన్నారండి. మనల్ని దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఆ మనము క్రీస్తు శరీరముగా, ఒకే శరీరముగా, ఎందుకంటే కొలస్సీ 1వ అధ్యాయంలో కూడా చూస్తుంటున్నాం కదా, సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. దయచేసి గమనించండి, మన ప్రాముఖ్యత అంతా కూడా ప్రభువుల వారు మాత్రమే ఉండాలి. ఏదో నువ్వు గొప్ప కావాలి, నేను గొప్ప కావాలి, నువ్వు ముందుండాలి, నేను ముందుండాలని కాదండి. ప్రభువుల వారు ముందుండాలి. ఆయన ప్రభువుల వారి గురించినటువంటి జ్ఞాన విషయంలో మనము అంతకంతకు ఎదుగుతూ మన మన చుట్టూ ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులను, సహవాస సభ్యులను కూడా మనము ఎదిగింప చేస్తూ, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఆ సర్వ సత్య సంపూర్ణతలోనికి మనము నివసించాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ విధంగా గుర్తు చేస్తూ మరి ఒక ఎగ్జాంపుల్ నేను మీ మధ్య తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. క్రీస్తు ప్రభుల వారు శరీరమునకు, ఆ యొక్క సంఘమునకు ఏ విధంగా అయితే శిరస్సుగా ఉంటున్నారో, శరీరము అంటే మనందరికీ గుర్తొస్తుంది కదా, శరీరములో చాలా భాగాలు ఉన్నాయని. ఈ అనేక భాగాలు ఉన్నటువంటి ఈ భాగాల్ని చూస్తే, ఒకవేళ నువ్వు చిటికన వేలువో, తర్వాత మీ ఇంట్లో ఇంకొకరు ఎవరైనా ఉంటే వారు రొటన వేలేమో, ఇంకొకరు చూపుడు వేలేమో, తర్వాత ఇదే సహవాసంలో ఇంకొకరు లెఫ్ట్ హ్యాండ్ అంటే కొంచెం దూరంలో వేరే ప్రాంతంలో ఉండేవారు లెఫ్ట్ హ్యాండ్కు ఉన్నటువంటి అవయవాలేమో, ఇంకా దూరంలో ఉన్నటువంటి వారు ఒకవేళ ఒక లెగ్ ఏమో. అలాగా మనము మనము మిలియన్స్ ఆఫ్ విశ్వాసులను, అనేక మంది వేల విశ్వాసులను కూడా మనము అలాగే మనము గుర్తు చేసుకుంటే, ఒక శరీరములో ఎన్ని అవయవాలు ఉన్నాయో మనకు కనపడవు కదా. మిలియన్స్ అండ్ మిలియన్స్, కోట్ల అవయవాలు అంటే పార్ట్స్ గా ఈ శరీరము ఉందని, శరీరము అమర్చబడి ఉందని కూడా మనము గుర్తు చేసుకుంటా ఉండొచ్చు కదా. వాక్య భాగంలో చూస్తే క్రీస్తు ప్రభుల వారు కూడా సంఘమును ఎంతో ప్రేమించి, అది అంటే ఆ శరీరము, ఆ సంఘము కలంకమైనను మడత అయినను అట్టి దానిలో మరి ఏదైనాను కూడా లేకుండా పరిశుద్ధముగా, నిర్దోషముగా,
మహిమగల సంఘముగా తండ్రి ఎదుట నిలవబెట్టాలని చెప్పి వాక్యముతో మనల్ని కడుగుతూ పవిత్రపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుని మన దగ్గర ఉంచుతూ మనల్ని పరిశుద్ధపరుస్తూ మనల్ని ఆ విధంగా తండ్రి ఎదుట సమర్పించాలని చెప్పి దేవుడు మనల్ని ఒక చోటికి ఒక సహవాసంలో ఉంచారు కదా. ఇక్కడ నేను ఇంకొక మాట నేను గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నానండి. ఈ శరీరములో ఉండే ఒక భాగం అనుకోండి, ఈ శరీరములో దయచేసి గమనించండి, అనేక మిలియన్స్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి కదా. ఒకవేళ ఆ పార్ట్లో ఒకవేళ చిటికన వేలుకు చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, మిగిలిన శరీరం అంతా కూడా బాధపడుతుంది కదా. ఒకవేళ చిటికన వేలు దగ్గర ఆ దెబ్బ తగిలినటువంటి దెబ్బ లేదా క్యాన్సరే వచ్చింది అనుకోండి, ఆ క్యాన్సరస్ సెల్సే చిటికన వేలులో బయటపడినాయి అనుకోండి, ఆ క్యాన్సర్ని బాగు చేయకపోతే ఎవరు బాధపడతారండి? ఎవరు చెడిపోతారండి? మొత్తం శరీరం అంతా బాధపడుతుంది. శరీరం అంతా కూడా ఇంకా ఇంకా ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది కదా. అందుకోసం ఏం చేస్తారు వైద్యులు, ఆ ఎక్కడైతే క్యాన్సర్ సెల్ ఉందో దానికి ట్రీట్ చేసి ఆ క్యాన్సరస్ సెల్ని అక్కడ నుంచి తీసివేయాలని చెప్పి, బాగు చేయాలని చెప్పి ఆ యొక్క వైద్యులు ప్రయత్నిస్తారు కదా. అట్లనే సంఘము అనే శరీరములో ఒకవేళ నీవు నేను ఒకవేళ సహవాసంలో లేదా మనము అన్వాంటెడ్గా అంటే చాలా విచిత్రంగా మనము ఏమంటారు ప్రవర్తిస్తూ ఒకరంటే ఒకరు సరిపోకుండా మనమేమో ఉంటాము సహవాసంలో లేదా కుటుంబంలో లేదా స్థానిక సంఘంలో ఉంటాము, కానీ మనము ఏమంటారు మన హృదయం ఎట్లా ఉంటుంది అంటే చాలా అసహ్యమైనటువంటి బిహేవియర్తో లేదా అసహ్యమైనటువంటి అంటే ఏమాత్రము పొసకనటువంటి బిహేవియర్లో మనము ఉంటూ ఉండే పాటైతే ఆ క్యాన్సరస్ సెల్ మనలో ఉన్నట్లే కదా. మనమే కదా ఆ క్యాన్సరస్ సెల్ని ఇంకా అభివృద్ధి చేస్తా ఉన్నట్లు. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, ఈ సత్యము దేవుడు నాకు ప్రత్యక్షపరుస్తూ దాని లోతైన ఆ యొక్క సత్యాన్ని నాకు వివరిస్తూ ఉన్నప్పుడు నేను ఎంతో భయపడినానండి. ఎందుకంటే నాలో ఏదైనా మలినము ఉంటే అది ఆ మలినము నేను సంఘము అనే ఆ శరీరాన్నే నేను డిస్టర్బ్ చేసిన వాడిని అవుతాను కదా. ఆ విధంగా కాకూడదు. కాబట్టి నేను ఇంతవరకు క్లైంబర్స్ ఏ విధంగా అయితే మౌంటైన్స్ ని ఎక్కుతూ చేస్తా ఉన్నారో, నీవు నేను మనల్ని మనము పవిత్రపరచుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ సంపూర్ణతలోకి మనము పర్ఫెక్షన్ ప్రాసెస్లో ఉంటూ మన కుటుంబాన్ని కూడా ఆ ప్రాసెస్లో పెంపొందింప చేస్తూ అభివృద్ధి చేస్తూ మన సహవాసాన్ని కూడా మనము ఆ విధంగా మనము అభివృద్ధి పరిచేదానికి ఉపయోగపడాలని చెప్పి దేవుడు గుర్తు చేసినప్పుడు, అవును కదా, ఒకరినొకరు మనము నిజంగా ఎంత పాజిటివ్గా మనము సంఘము అభివృద్ధి చెందాలి అంటే లేదా సహవాసము అభివృద్ధి చెందాలి అంటే ఏదో నంబర్ విషయంలో అభివృద్ధి కాదండి, పరిశుద్ధతలో అభివృద్ధి చెందాలంటే. ఎందుకంటే సంపూర్ణత అనేది చాలా పెద్ద వ్యాస్ట్ టాపిక్ అండి. ఇది ఒక సెషన్లో అయిపోయేది కాదు. మన నోటి ద్వారా మనము ఈ యొక్క శరీరంలోకి అపవిత్రతను తీసుకురావచ్చు. మన యొక్క అలసతమైనటువంటి మన బుద్ధి, చెడ్డ బుద్ధితో కూడా మనము ఆ యొక్క సహవాసాన్ని లేదా సంఘం అనే శరీరాన్ని పాడు చేసేదానికి మనము మూల కారణం కావచ్చేమో. ఈ సత్యాల్ని దేవుడు మనకు బోధపరిచేటప్పుడు నిజంగా మనము ఎంత పాజిటివ్గా క్రీస్తు ప్రభుల వారు మనల్ని ఏ విధంగా ఓర్పుతో సహిస్తున్నారో మనము కూడా ఒకరినొకరము సహిస్తూ, ఎందుకంటే మనము చక్కగా ఉంటేనే కదా, మనము పవిత్రంగా ఉంటేనే కదా మిగిలిన శరీరానికి మనము దోహదపడతాము, మిగిలిన శరీరాన్ని కూడా మనము సహకరిస్తాము. కాబట్టి ఆ విధంగా ఉండాలని ఈ యొక్క టాపిక్ ని ఇంకా మనము చాలా లోతుగా అర్థం చేసుకునే కొద్దీ దేవాది దేవుడు మనల్ని అర్థం చేసుకునే కొద్దీ మన బిహేవియర్ లో మార్పు రావాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నారండి. మనము
గొనుక్కుంటూ సనుక్కుంటూ ఒకరంటే ఒకరు పడక అట్లా ఉండకూడదేమో. ఒకరినొకరము ఎంకరేజ్ చేసుకుంటూ వీలైతే కరెక్ట్ చేసుకుంటూ చాలా ప్రేమతో, ఇక్కడ ఈ వాక్య భాగంలో ప్రేమ అనేది కూడా చాలా హైలైట్ గా ఉంటుందండి. కాబట్టి ఆ విధంగా సార్వత్రిక సంఘము, లోకంలో ఉన్నటువంటి అందరూ విశ్వాసులు, అందరూ బోధకులు కూడా ఈ సార్వత్రిక సంఘములో ఆ సంఘము పరిపూర్ణతలోకి, సంపూర్ణతలోకి ఏ విధంగా రావాలి? ఇట్ స్టార్ట్స్ విత్ యూ అండ్ మీ. అది మన చేత మొదలు పెడతాం కదా. మనల్ని మనము పరిశుద్ధపరచుకుంటూ మన సహవాసాన్ని కూడా పరిశుద్ధపరచుకునే ఆ ప్రక్రియలో పరిశుద్ధాత్మ దేవునికి సహకరిస్తూ బతకాలని చెప్పి దయచేసి గమనించండి. ఆ విశ్వాసులందరూ కూడా కొద్దిమంది అనేక మంది క్రీస్తు ప్రభుల వారి ఈ అట్రాక్ట్ అవుతూ క్రీస్తు ప్రభుల వారి లోపలికి, అంటే విశ్వాసులు అందరూ కలిసి ఆ క్రాస్ లోకి ఏ విధంగా అయితే వచ్చారో, మనందరం కూడా విశ్వాసంలో ఉంటున్నాం, సహవాసంలో ఉంటున్నాం, కానీ ఏ విధంగా ఉంటున్నాం? ఆ క్రాస్ లో ఉన్నటువంటి ఆ మనుషులందరూ చూడండి, వాళ్ళు ఒకరినొకరు దొబ్బుకుంటూ ఒకరినొకరు బయటికి దుబ్బేసుకుంటున్నారా? లేదు కదా. అడ్జస్ట్ అయిపోయి వాళ్ళందరూ కూడా లోపల ఆ క్రాస్ లో అడ్జస్ట్ అయిపోయినారు. దయచేసి గమనించండి, ఆ ఇమేజ్ లో కూడా చాలా లోతైన సత్యాలు అనేకంగా ఉన్నాయి. అనేక మంది బయట ఉన్నారు, వాళ్ళు కూడా లోపలికి రావాలని మనల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మనల్ని, మన కుటుంబాలని చూసినప్పుడు ఇతరులు, ఓ వీళ్ళ నిజంగా క్రైస్తవులు అంటే అని చెప్పి క్రీస్తు ప్రభుల వారి మహిమను వారు కూడా గమనించి, క్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమను వారు కూడా రుచి చూసి ఆ సంఘములోకి వచ్చే విధంగా, సహవాసములోకి వచ్చే విధంగా నేను బ్రతుకుతా ఉంటున్నామా? ఆ విధంగా బ్రతకాలని చెప్పి చివరిగా అప్లికేషన్ పాయింట్స్ ని, నేను 4 అప్లికేషన్ పాయింట్స్ ని మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. కంటిన్యూగా మనము వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ, ధ్యానిస్తూ, దివారాత్రము ధ్యానిస్తూ, ఇతరులకు షేర్ చేసుకుంటూ, ఇతరులకు కూడా మనము ఎంకరేజ్ చేసుకుంటూ పెరగాలని. అలాగే మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ఏమైనా ఉంటే వీటన్నిటిని, ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో వాటి మీద మనము ధ్యానం ఉంచి, వాటిని మీద మనమందరం కలిసి పెరగాలని చెప్పి దేవుడు మనల్ని ఒక సహవాసము పరిశుద్ధాత్మ దేవునిలో మనందరము కలిసి ఎదగాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. అప్పుడప్పుడు మనము ఎవాల్యుయేట్ చేసుకోవాలి, మనము ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అలాగే లీడర్షిప్ లో ఉన్నటువంటి మనకు ఇక్కడ అన్న మనల్ని ఎవాల్యుయేట్ చేస్తూ, సహవాసాన్ని ఎవాల్యుయేట్ చేస్తూ, దేవుడు లీడర్స్ కి, సంఘ కాపరులకి కూడా సంఘము ఏ విధంగా, స్థానిక సంఘము సహవాసము ఏ విధంగా ఆ పరిశుద్ధతలో, సంపూర్ణతలో ఉంటుంది అని చెప్పి ఇటువంటి టాపిక్స్ ద్వారా దేవుడు మనల్ని ఇంకా లోతైన సత్యంలోకి తీసుకొని వస్తూ, సార్వత్రిక సంఘములో మనం ఏ విధంగా ఫిట్ అవుతున్నాము అనేటటువంటి గమనింపులో మనము ఎదగాలని చెప్పి, ఆత్మలో మనము ఎదుగుతూ, ఆత్మానుసారంగా నడుచుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల చేత, నడుపుదల చేత ఆయనలో మనము ఇంకా అంతకంతకు అభివృద్ధి చెందుతూ, ఆయనకు సహకరిస్తూ, క్రీస్తు ప్రభుల వారి స్వరూపంలోనికి మనము రావాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ, చివరిగా మీకు ఒక వీడియోను నేను చూపించాలని ఇష్టపడతా ఉంటున్నానండి. ఈ వీడియోను దయచేసి చాలా జాగ్రత్తగా, ఫ్యూ సెకండ్స్ ఉంటది. ఆ వీడియోను దయచేసి గమనించి మనము ఎంకరేజ్ కావాలని చెప్పి, సాధారణమైనటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా జీవిస్తా ఉన్నాడో అది గమనించి, మన జీవితము ఫలభరితమైన జీవితం జీవిస్తా ఉందా, లేదా లేజీగా ఏదో ఏమంటారు, ఏదో ఒక జీవితము కాలం గడుపుతూ మనము ఉంటున్నామా? ఈ వీడియోను గమనించాలని చెప్పి ఆశపడతా ఉంటున్నానండి.
కాబట్టి ఈ చిన్న వీడియోని చూసినప్పుడు నిజంగా ఆయనకి 2 చేతులు లేవు. ఆయన ఒకవేళ గీరుకోవాలంటే కూడా చూడండి, కాళ్ళతో అన్ని చోట్ల గీరుకోలేడు. వీపును గీరుకోలేడు. అయినా కానీ ఆయన కాంప్రమైజ్ కాకుండా ఎంత అన్ని పనులు ఆయనే చేసుకుంటా ఉన్నాడు. ఇంకా నీవు నేను చేయలేని పనులు కూడా, ఆ పెద్ద పెద్ద మొద్దులు కూడా ఆయన మోస్తా ఉన్నాడు. దయచేసి గమనించండి, ఎటువంటి జీవితం జీవిస్తా ఉంటున్నాం. క్రీస్తు ప్రభుల వారు మన కొరకు తన యొక్క జీవితాన్ని ధారపోశారు అని చెప్పి మనము ఏదో నెమ్మరేసుకుంటూ ఊరికే బ్రతుకుతా ఉంటున్నామా? లేదా క్రీస్తు ప్రభుల వారు ఆయనకు ఉండే ఆ యొక్క సమాన సంపూర్ణతలోకి నీవు నేను ఎదగాలని చెప్పి ఆశతో, నీ కుటుంబము నా కుటుంబము మన యొక్క సహవాసం కూడా సంపూర్ణతలోకి వెళ్ళాలని ఆశపడుతూ బ్రతుకుతా ఉంటున్నామా? లేదా ఏదో కంప్లైంట్ చేసుకుంటూ, సనుక్కుంటూ, గొనుక్కుంటూ, లేదా ఇతరులంటే పొడుచుకుంటూ, వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని మనము సమాధానం లేకుండా, అసమాధానముతో, శాంతి లేకుండా మన కుటుంబాలలో లేదా మన హృదయంలోనే మనకే ఎందుకో ఏమంటారు, అన్నీ ఉన్నా కూడా ఇంకా కొరతగా, గ్రీడీగా ఏమన్నా బ్రతుకుతా ఉంటున్నామా? ఆ వీడియోను పదే చూసినప్పుడు నిజంగా ఆయన అన్ని పనులు చేసుకుంటా ఉన్నాడు కదా. లోకంలో మనం కూడా ఏ కంప్లైంట్ లేకుండా కూడా పనులు చేసుకోగలుగుతాము అని ఆయన ప్రూవ్ చేస్తున్నప్పుడు, విశ్వాసిగా నిజంగా నువ్వు కూడా సంపూర్ణత అనే ఆ ప్రాసెస్లో ఉంటూ కాంప్రమైజ్ కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు చూపించే ప్రతి ఛాలెంజ్ని, ప్రతి మెట్టుకు మనము అధిగమిస్తూ, మనము ఓవర్కమ్ చేస్తూ, మనం ఎదుగుతూ, మన సహవాసానికి కూడా మనము ఆ విధంగా పెంచుతూ, పెరుగుతూ, కలిసి పెరగాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ మనము ఈ యొక్క వాక్య భాగాన్ని నేర్చుకున్నామండి. కాబట్టి ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, క్రీస్తు ప్రభువులు వారు మాత్రమే పర్ఫెక్ట్ అని మనం నేర్చుకున్నాము. అయితే వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పర్ఫెక్షన్, ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ పర్ఫెక్షన్. అంటే ఆ సంపూర్ణత మార్గములో పరిశుద్ధాత్మదేవుడు మనల్ని తీసుకెళ్తున్నారు అని కూడా మనం నేర్చుకున్నాం. యేసు ప్రభుల వారిని గూర్చిన జ్ఞాన విషయంలో మనము ఏకత్వముగా పెరుగుతూ, సంపూర్ణులమగుతూ, మనము అంతకంతకు అభివృద్ధి చెందాలని, మనము పరిశుద్ధులము సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను కలిగినటువంటి అనేకమైన రెవల్యూషన్స్ని దేవుడు మన మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నారు కదా. ఆ విధంగా మనము సంపూర్ణముగా మనము సంపూర్ణతకు పూనుకుంటే కానీ ఆ యొక్క సంఘము శరీరముగా సంపూర్ణతలోకి రాదని, అందుకేనేమో కదా ప్రభుల వారు ఇంకా ఇంకా వేచి చూస్తూ ఉంటున్నారు. క్రీస్తు ప్రభుల వారు తిరిగి రానై ఉంటున్నారు. ఆ యొక్క రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, ఇంకా నిన్ను నన్ను కరెక్ట్ చేసి, నిన్ను నన్ను ఇంకా ఇంకా చాలా మంది సంఘములోకి, శరీరంలోకి ఎవరైతే రావాలని దేవుడు నిర్ణయించుకున్నారో వారి గురించేనేమో కదా వెయిట్ చేస్తా ఉన్నారు. అయితే నీవు నేను ఏమాత్రం సహకరిస్తుంటున్నాం పరిశుద్ధాత్మదేవునికి సహకరిస్తూ మనము అభివృద్ధి చెందుతూ, మనము అలాగా సంఘమును ప్రేమించి ప్రభుల వారు తండ్రి ఎదుట ఎట్లా నిలబెట్టాలని అనుకుంటున్నారంటే, నిష్కలంకమైనది గాను, తర్వాత ఏ మలినము లేకుండా ఉంచాలని, సమర్పించాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి మనము దాన్ని గమనించి మనము అప్లికేషన్స్ కూడా ఇంకా చాలా చాలా అప్లికేషన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్టు ఇంకా లోతుగా అప్పుడప్పుడు కూడా మనము దేవుని బిడ్డల ద్వారా మనం నేర్చుకొని ఇంకా ఎదగాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఈ యొక్క వాక్య భాగంలో మీతో షేర్ చేయడమే కాదు కానీ నాలో కూడా అనేక కరెక్ట్ చేసుకొని ఆ సంపూర్ణత మార్గంలో ఉండేదానికి దేవుడు ఇచ్చిన అవకాశం కొరకై దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికి కూడా థ్యాంక్స్ అండి. అన్న మీరు ప్రార్థన చేయాలని కోరుతా ఉంటున్నాను. తప్పకుండా సార్. ఒక్కసారి మనం పరీక్ష